అసలు చదివే లేదు. వాళ్ళ ముందు వంశస్థులకంతా కూడా అక్షర జ్ఞానమే లేదంట, ఏమాత్రమూ లేదంట. ఏమి వాళ్ళ ఇది అంటే చెన్నకేశ్వరుని స్వామిని పూజించేవాళ్ళంట. ఎందుకు ఇతనికి చదువు లేదు అంటే సామదాన దండోపాయాలను విధించేవారు అప్పటి కాలంలో. అవునా లేదా? ఇది కుర్చీలు వేసి తర్వాత కాలు పైకెత్తి అలా సామదాన దండోపాయాలకు ఆయన భయపడి చదివి రాలేదంట అసలు అతనికి. అప్పుడు నేను ఏ విధంగా అయినా సరే చనిపోవాలి అనేసి అనుకుంటాడు ఆయన, వాళ్ళ తండ్రి గారు. ఒక గ్రామ దేవత అయినటువంటి చింతక్క అంట, ఆ యొక్క గ్రామ దేవత దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి నేను చనిపోతాను, దేవతని ఒప్పుకుంటాను, నేను చనిపోతాను, నాకు చదువు రాలేదు అని చెప్పేసి అనుకునేసరికి చనిపోయేదానికి ఇంకా వెళ్తాడనమాట. అప్పుడు ఆ గ్రామ దేవత ప్రత్యక్షమయ్యి, నాయన నీ తరువాత 3 తరాల వాళ్ళకి 3వ తరంలో నీకు ఎనలేనటువంటి కీర్తిని ఇస్తాను, ఎనలేనటువంటి కీర్తిని, ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకనటువంటి కీర్తి మీ వంశానికి ఇస్తాను అని ఆమె చెప్పి ప్రత్యక్షంగా వెళ్ళిపోయిందట. ఆ తర్వాత ఆయన వచ్చి చెన్నకేశ్వరుడిని నమ్ముకుంటూ వైష్ణవ భక్తులు అన్నమాట. వాళ్ళ ఇంటి ఇల్లాది కానీ వైష్ణవ భక్తులే ఫస్ట్ నుంచి కూడాను. ఆ యొక్క స్వామి సేవలోనే ఆయన వాళ్ళు సంసారాన్ని కలిపేవాళ్ళు అనమాట. ఒక రోజు వాళ్ళ అన్నమాచార్యులు వాళ్ళ అమ్మ వైష్ణవ భక్తురాలు, చక్కగా ఆమె చిన్నతనంలోనే అన్నమాచార్యుల వారికి మొత్తం వైష్ణవ భక్తి గురించే చెప్పేదన్నమాట. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, భక్తి అంతా కూడా ఆయనకి ఎలా అంటే అంత బాగా నేర్పొస్తుంది అనమాట చిన్నతనం నుంచి కూడా. ఆ విధంగా బాగా ఆయన కూడా వైష్ణవ భక్తుడుగా ఉండి వాళ్ళ ఇంట్లో పోరు అనమాట. వాళ్ళ వదిన చాలా పోరు పెట్టేదన్నమాట. అది పని చేసుకురాపో, ఈ పని చేసుకురాపో అని చెప్పేదంట వాళ్ళ వదిన గారు. అప్పటికే వైరాగ్యము 8 సంవత్సరాలకి ఆయనకి వైరాగ్యం వచ్చిందనమాట. 8వ సంవత్సరంలోనే వాళ్ళ వదిన గారు చెప్పారు, వెళ్ళి అన్నమయ్య నువ్వు వెళ్ళి గడ్డి కోసుకురాపో అని చెప్తుంది. ఈయన ఏడుస్తూ వెళ్తాడనమాట. వెళ్ళి కోసుకుంటూ ఉంటాడు. గడ్డి కోసుకుంటా ఉంటే వేలు కోసుకునేస్తాడు అనమాట. ఆ వేలు కోసుకొని ఏడుస్తూ అలా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ దారిలో తిరుమలకు పోయే వాళ్ళు వైష్ణవ భక్తులు వెళ్తూ ఉన్నారట. ఇతను కూడా ఏం చేశారంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయినాడంట తిరుమలకి. అది 1416వ సంవత్సరంలో తిరుమలలో మొట్టమొదటిగా అన్నమయ్య పాదం మోపినటువంటి సంవత్సరం. అప్పటి నుంచి ఆ 8వ సంవత్సరానికి వైరాగ్యము, విష్ణు చింత, విష్ణువు మనసంతా కూడా ఎప్పుడు కూడా ప్రార్థనే అంట. అలాగా ఆయన 8వ ఏటనే తిరుమల ప్రవేశించడం జరిగింది. అప్పటి నుంచి కూడాను అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ ఎంతో చక్కగా ప్రపంచానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రజా కవిగా రాణించడం జరిగింది. అంతేకాకుండా సంస్కృతాంధ్రాన్ని ఆయన రచించినటువంటి వాడు. జీవన విధానంపై పాఠాలు చదివి మన యొక్క జీవిత విధానంపై, మానవుని యొక్క జీవిత విధానాన్ని ఆయన పాటలుగా రాయడం జరిగింది. మనిషిలో ఏమున్నాయి, మనిషి తత్వం ఎలా ఉంటుంది, మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని చెప్పేసి ఆయన పోషణ బట్టి ఈ మానవ యొక్క జీవితం పైన అనేక పాటలు, సంకీర్తనలు చేయడం జరిగింది అన్నమయ్య.
అందులో కూడా మొట్టమొదటి కవయిత్రి. అప్పటి కాలంలోనే ఫస్ట్ మొట్టమొదటి కవయిత్రి ఎవరు అంటే తిమ్మక్క అన్నమాట. ఆంధ్ర సుభద్ర కళ్యాణం అనే గ్రంథాన్ని కూడా ఆమె రచించడం జరిగింది. అదేవిధంగా రెండవ భార్య లక్కమాంబ. ఈమె కూడా అంతే, సాహిత్యంలో ఎంతో చక్కగా సాహిత్యాన్ని నేర్చుకొని సాహిత్యంలో దిట్ట. ఈమె